హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో వ్లాగ్ వచ్చేసి సీతారాముల కళ్యాణం రోజు మా ఊళ్ళో కోలాటం వేయించారండి. సీతారాముల్ని ఊరంతా ఊరేగిస్తూ కోలాటం వేయించారు. ఆ వ్లాగ్ వీడియో, అలాగే పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఊరేగింపులో రంగుల పండుగ చేసుకున్నారండి. అది ఎలా చేసుకున్నారో ఒక చిన్ని వ్లాగ్ రూపంలో కోలాటాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నానండి. శ్రీరామనవమి పండగ రోజు మార్నింగ్ 11 to 12 ఆ టైంలో కళ్యాణం చేశారండి. ఆ వీడియోని ఆల్రెడీ ముందు మీకు షేర్ చేశాను, కాకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నా ముందు వీడియో చూస్తే తెలుస్తుంది, దీని ముందు వీడియో చూస్తే మీకు కళ్యాణం తెలుస్తుంది. సింపుల్గా నేను అప్లోడ్ చేశాను, జస్ట్ ఒక 2-3 నిమిషాల రూపంలో. కళ్యాణం అయిపోయిన తర్వాత సాయంకాలం ఊరేగింపు, కోలాటము, రంగులు ఇవన్నీ చల్లుకుంటూ ఉంటారండి. అది మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. ఇక నైటు పొద్దుగూకేటప్పటి నుంచి సీతారాముల ఊరేగింపు ఉంటుందండి. ఇంకా ఊరేగింపు కోలాటం చూడాలని చెప్పేసి సాయంత్రం నుంచే మా అత్తయ్య వాళ్ళు వంట చేయడం మొదలు పెట్టేశారు. అందరూ చాలా రేర్గా చూసుంటారు బోరింగ్ కొట్టడము. మా ఊళ్ళో అయితే మా ఇంటి దగ్గరే బోరింగ్ ఉందండి. మేము ఎటు దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమె మా కో సిస్టర్ అనమాట, బోరింగ్ కొడుతూ ఉంది. వాటర్ కాస్త తక్కువగా ఉంది మా ఊళ్ళో, ట్యాప్స్కి సరిగ్గా రావట్లేదు. ఇంటింటికి ట్యాప్ ఉంది, కాకపోతే ట్యాప్కి సరిగ్గా రావట్లేదు ఎండాకాలంలో. అందుకని చెప్పేసి బోరింగ్ కొట్టుకుంటున్నామండి. డైలీ ఏం కొట్టంలేండి, ఏదైనా అత్యవసరంగా అన్నప్పుడు మేము బోరింగ్ వాడుతూ ఉంటాము. మా పిల్లలు అనమాట, మా ఊళ్ళో పిల్లలు అందరం బంధువులమే, ఒకరికొకరం మా ఊళ్ళో అందరం బంధువులమే అండి. మా పాప కలర్ నీళ్లు ప్రిపేర్ చేసుకుంటూ ఉంది. సాయంకాలం నుంచే పిల్లలు కలర్ నీళ్ళను ఒకరిపైన ఒకరు వేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా కలర్స్ ఎవరు ఇవ్వలేదు, వాళ్ళ ఇంట్లో కలర్స్ని వాళ్ళే తెచ్చుకొని రెడీ చేసుకొని ఒకరిపైన ఒకరు పోసుకుంటూ ఉన్నారు. నైట్ ఊరేగింపు కదా, ఇక బజార్ అంతా నీళ్ళతో తడిపి ముగ్గులు పెట్టాలి. అందుకని చెప్పేసి నీళ్లను ఇలా కొట్టేసి స్టాక్ పెట్టుకుంటున్నామండి మేము. ఊళ్ళో పొద్దుకిన తర్వాత సాయంకాలం భజన చేస్తున్నారండి, సీతారాముల భజన. భజన అయిపోయిన తర్వాత రథంలో సీతారాముల్ని పెట్టేసి ఊరంతా ఊరేగిస్తూ ఉంటారు. అలా కొంతమంది భజన చేస్తూ ఉన్నారండి. ఇంకొంతమంది అయితే కనుక రంగుల ప్యాకెట్లని కడుతూ ఉన్నారు. అన్నీ కంబైన్గా ఒకేసారి కలర్ ప్యాకెట్స్ తెచ్చారండి. కొన్ని చిన్ని చిన్ని ప్యాకెట్లుగా తయారు చేసేసి పిల్లలకి పెద్దలకి అందరికీ షేర్ చేస్తారనమాట. అలా రంగుల ప్యాకెట్లు కడుతూ ఉన్నారు. మా మరిది, మా ఆడపడుచు వాళ్ళ భర్త, అమ్మ, మా వదిన, అందరూ బంధువులమే అనండి, అందరూ కడుతూ ఉన్నారు. ఇక మా శాలక చూడండి, రంగు ప్యాకెట్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అక్కడెక్కడే తిరుగుతూ ఉంది. మేము కూడా అక్కడే ఉన్నాంలేండి, అంతా మా ఆడపడుచు వాళ్ళే కాబట్టి మేము కూడా అక్కడే ఉన్నాము. రంగుల ప్యాకెట్లు ఇస్తారని కొన్ని నేను కూడా కట్టడానికి హెల్ప్ చేశాను. ఇక ఆ రంగుల ప్యాకెట్లు కట్టేసిన తర్వాత వీధంతా వాటర్ వేసేసేసి చక్కగా ముగ్గులు పెడుతున్నాము. దేవుడు ఊరేగింపుగా వస్తున్నారు కాబట్టి వీధినంతా బాగా తడిపేసి అక్కడొక ముగ్గు పెట్టారండి. మార్నింగే పేడలకేసి ముగ్గులు పెట్టుకున్నారు. మళ్ళీ నైటు ఇలా దేవుడు వచ్చే ముందరగా అందరూ వాటర్ చల్లి ముగ్గులు వేసుకుంటూ ఉంటారనమాట. నేనైతే వేసిన ముగ్గులు ఇవేనండి. నాకు పెద్దగా ఏమీ ముగ్గులు రావు, ఎక్స్పర్ట్ నేం కాదు, చిన్న ముగ్గులే వేసుకుంటూ ఉంటాను. అంత బాగోకుండా ఏమీ ఉండవు, బాగా కలర్ఫుల్గా ఏమీ ఉండవండి, నార్మల్గా ఉంటాయి. నార్మల్గా వేసేసుకుంటూ ఉంటాను నేనైతే ఈ ముగ్గులన్నీ వేసేసాను. ఒక 5-6 వేసి ఉంటానండి, అక్కడొకటి మా ఇంటి ముందర సందులు అన్నీ కలిసి ఒక 5-6 వేసి ఉంటాను. ఇక్కడి వరకే దేవుడు వెళ్తాడు, ఇంకా వెనక పక్క వాళ్ళు జాయిన్ చేసుకొని వేసుకుంటూ ఉంటారనమాట. నేను వేసిన ముగ్గులండి ఇవి, పాతకాలంటే లేటెస్ట్ డిజైన్స్ ఏం కాదు. ఇది వచ్చేసి మా ఊరి గుడి అండి. ఇమేజ్ ఇలా ఉంటుందన్నమాట వ్యూ. భజన అయిపోయింది, సీతారాముల్ని ఊరేగించడానికి రెడీ చేశారు, అందరికి కలర్స్ పనిచేశారు. ఇక చూడండి ఒక్కొక్కరు ఎలా కలర్స్ అనేవి షేర్ చేసుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరు ఊళ్ళో. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. మా చిన్న పాప అయితే బాగా ఎంజాయ్ చేసేసింది అనమాట, అందరినీ కవర్ చేసేసింది, ఎవ్వరికి వదలకుండా అందరికీ కలర్స్ అనేవి పూసేసిందండి. వాళ్ళ మామగారు కూడా ఏం వదలలేరు, అందరూ దానికి కూడా బాగా చక్కగా పూసేశారు. ఆయన మా మరిది, ఆయన నిండిపోయాడండి. ఇక్కడ ఉన్న ఆయన మా ఆడపడుచు వాళ్ళ అన్నయ్య అనమాట. నేను మా ఆడపడుచుకి రంగులు పూయడానికి వెళ్తున్నాను. ఆమె ఏంటంటే ఆ టైంలో భోజనం చేస్తుంది, ఇక నేనేం పూయలేకపోయాను, లేకపోతే నింపేసి తనని. తన భోజనం చేస్తుంది, రైస్లో పడుతుంది, ఇంకా వద్దని చెప్పేసి
ఇంకా ఏం మాట్లాడకుండా బొట్టు పెట్టించేసి వచ్చేసానండి, కలర్ బొట్టు. అది పెట్టుకోవడానికి కూడా తను ఒప్పుకోలేదు. నువ్వు గమ్ముగా బయటికి వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని ఆ బొట్టు పెట్టేసి ఇంకా బయటికి వచ్చేసానండి. తను మా ఆడబిడ్డ అనమాట. ఎవరిని వదలలేదండి ఊళ్ళో, అందరం వరుసైన వాళ్ళు చక్కగా కలర్స్తో నింపేశారనమాట. నన్ను నింపేశారు, నేను నింపేశాను. నైట్ 1 వరకు మేము మేలుకొని ఊరేగింపుని చూసుకుంటూ, కోలాటం చూసుకుంటూ, కలర్లను పట్టించుకుంటూ హ్యాపీగా గడిపేసామండి. ఇక అక్కడ వచ్చేసి కోలాటం వాళ్ళు వచ్చేసారు. స్టార్ట్ అయింది కోలాటము. ఊరేగింపు చేసుకుంటూ కోలాటం చూసుకుంటూ వెళ్తామండి. అన్ని బజార్లు కవర్ చేసేస్తారు. తను వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ కూతురు అనమాట, కోడలు అవుతుంది నాకి. పిల్లలంతా హ్యాపీగా కలర్స్ అన్ని పూసేసుకున్నారండి. ఫస్ట్ అయితే గుడి ముందరే కోలాటం అనేది స్టార్ట్ అయిందండి. గుడి ముందర నుంచే స్టార్ట్ చేసుకుంటూ తర్వాత వీధులకి వెళ్తూ వచ్చారనమాట. వీళ్ళంతా మా ఊరి వారులేనండి. రోడ్డు చిన్నది, మాకు పెద్దగా ఏమీ లేదు, చిన్న రోడ్డే. చిన్న రోడ్డు అయినా కూడా బాగానే కోలాటం చేసుకోవడానికి స్పేస్ అనేది బాగానే ఉంది. నేను అటు వెళ్ళి ఆ కోలాటాన్ని షూట్ చేసుకుని వచ్చేలోగా మా పెద్ద పాపని ముంచేశారు. మా పెద్ద పాప ఏమన్నా గమ్ముగుందా, వాళ్ళత్తను ముంచేసింది. అది వాళ్ళత్త భోంచేసుకొని అప్పుడే బయటికి వచ్చేసింది. ఇక తను వాళ్ళత్తను ముంచేసింది. ఎవరిని వదలలేరండి, ఒకరికొకరు. వరుసైన వాళ్ళందరూ చక్కగా పూసేసుకున్నారనమాట. మా చిన్నపిల్లల్ని ఇద్దరినే అడుస్తూ ఉంది ఆమె, అయినా కూడా వినట్లేదు వీళ్ళు. కోలాటంలో ఏంటంటే సాంగ్స్ అనేవి చాలా బాగుంటాయండి. మన మూవీ సాంగ్స్కి వాటికి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. ఇవి కోలాటం వేస్తున్న కొద్దికి అందరికీ ఊపు అనేది వస్తూ ఉంటుంది. అందరూ బాగా చక్కగా వేసేస్తారు. స్టెప్స్ కూడా బాగానే ఉన్నాయండి. మరీ అంత పెద్దవాళ్ళు ఏం కాదు, చిన్న వయసు పిల్లలే, అయినా కూడా కోలాటం అనేది బాగానే వేసేసారనమాట. మాకైతే బాగానే నచ్చిందండి, బాగానే ఎంజాయ్ చేసేసాము ఊళ్ళో. అలా దేవుణ్ణి ఊరేగిస్తూ కోలాటం చేస్తూ ఉండగా ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసాడండి దేవుడు. మా ఇంటి దగ్గరికి రాగానే నేను బోరింగ్తో నీళ్లు కొట్టేసి మళ్ళీ దేవునికి ఒకసారి, దేవుని రథాన్ని లాగే వాళ్ళకు ఒకసారి, అలాగే వీధిలో కూడా మళ్ళీ ఒకసారి వాటర్ వేసేసి కొబ్బరికాయని ఇచ్చేసాము. ఆవిడ మా పెద్ద అత్తగారు అనమాట. ఇక దేవునికి కొబ్బరికాయ కొట్టేసి హారతి తీసుకున్నామండి. పిల్లలు మేము హారతి తీసుకున్నాము. హారతి తీసుకుని దేవుడు ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. దేవుడు ఇంకా అలా ముందుకు వెళ్ళిపోగానే మా చిన్నపాప పడుకొని నిద్రపోయిందండి. అప్పటికే 1:30 అలా అయింది టైము. ఇంకా పిల్లలకి నిద్ర వస్తూ ఉంటే చిన్నపాప నిద్రపుచ్చాను, పెద్ద పాప కాస్త లేటుగా పడుకునిందండి. ఇదేనండి మా ఊర్లో శ్రీరామ నవమి రోజు జరిగిన కోలాటము, దేవుడి ఊరేగింపు, అలాగే పిల్లలు ఎంజాయ్ చేసిన రంగుల పండుగ. మరి మీకు ఈ వ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే గనక రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.